ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నాన్నట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి ఆగు, ఒక్క క్షణం ఆగిపో. ఒకవేళ ఈ వీడియోని స్కిప్ చేయటానికి లేదా ముందుకు జరపటానికి వేలు కదులుతుంటే దాన్ని అక్కడే ఆపి. ఎందుకంటే ఇది నీ స్క్రీన్ పై అకస్మాత్తుగా వచ్చిన సాధారణ వీడియో కాదు. ఇది బహుశా గత కొన్ని ఏళ్లుగా నువ్వు కోరుకుంటున్న ఆ పరమశక్తి, నీ సాయి శక్తి నుండి వచ్చినటువంటి సంకేతం. విషయం ఏంటో తెలుసా? నీ ఇంటి వెనుక దాగి ఉన్న గుప్త నిధి నిన్ను పిలుస్తోంది బిడ్డ. నీకోసం ఎదురు చూస్తోంది, తహతహలాడిపోతోంది. నీ ఇంటి వెనుక 3 అడుగుల లోతులో నీ కోసం ఒక నిధి ఎదురు చూస్తోంది. అది కూడా నీ 7 తరాల నిధి, బంగారుపు కాసులు, నువ్వు ఊహించినటువంటి అతి పెద్ద మొత్తంలో డబ్బు. వెంటనే తవ్వి తీసుకో, లేదంటే మట్టిలా కలిసిపోతుంది. జాగ్రత్త, ఆలస్యం చెయ్యకు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాగారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం కానీ మా కష్టాలు అయితే తీరలేదక్క. సమస్యలు అలాగానే ఉండిపోయాయి. డబ్బు ఖర్చయింది, సమయం వృధా అయిపోయింది, కానీ ఆ సమస్యల నుంచి మేము బయటపడలేకపోతున్నాం. ఒక మంచి గురువు గారు ఉంటే చెప్పండి అంటూ, అది కూడా మీ ఛానల్లో మీ ద్వారా వచ్చింది అంటే సాక్షాత్తు బాబా గారే ఆ గురువు గారిని పరిచయం చేపిస్తారని నమ్మకం మాకుంది. బాబా గారి మీద మీ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి మంచి గురువు గారి గురించి చెప్పండి అంటూ చాలా మంది అడిగారండి. ఈయన జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఎలాంటి మొండి సమస్యలకైనా దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, దానికి తగ్గ పూజలు చేసి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడవేస్తారు. అది కూడా తక్కువ సమయంలో, రోజుల్లోనే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. దిక్కుతోచని స్థితిలో ఉంటే బాబాగారు దారి చూపిస్తారు, దిక్కు చూపిస్తారు. ఎందుకంటే బాబా గారిని శరణు వేడుకోవాలే కానీ అనుక్షణం కన్ను పాపల కంటికి రెప్పలా మనల్ని కాపాడే బాధ్యత ఆయన సంపూర్ణంగా తీసుకుంటారు. అయితే ఇక ఈరోజు బాబా గారు మనకు ఇవ్వబోతున్న సందేశం ఏంటంటే, తల్లి, కోట్ల వీడియోలలో నీ కళ్ళు ఈ వీడియోపై పడటం కేవలం యాదృచ్ఛికం అనుకుంటున్నావు కదా? కాదు, లేదు. యాదృచ్ఛికం అనేది బలహీనమైన వ్యక్తులు సాకు మాత్రమే. ఇది ఒక ప్రణాళిక, ఇది ఒక డివైన్ ప్లాన్. అది కూడా నీ సాయి ప్రణాళిక. అది ఈ రాత్రి, అవును ఈ రాత్రి నీ జీవితంలో కొరత, పేదరికం, అప్పులో లేదా కష్టాల్లో గడిపే చివరి రాత్రి అయిపోతుంది. నా మాటలను చాలా జాగ్రత్తగా విను. ఎందుకో తెలుసా? రాబోయే కొద్ది నిమిషాల్లో నేను నీ మెదడులోని తలుపులను తెరవబోతున్నా. వాటి తాళం చెవిని నువ్వు పోగొట్టుకున్నావు, లేదా నువ్వు ఎప్పుడో నీకు ఆ తాళం చెవి ఇవ్వబడలేదు. ఇచ్చినా నువ్వు దాన్ని కనుక్కోలేకపోయావు. అలాంటి ఒక అదృష్టపు వాకలి, అదృష్టపు తలుపు నేను తెరవబోతున్నా. సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే ఆ తలుపు భల్లున తెరవగానే అటువైపు ఉన్నటువంటి ఆ బంగారుపు నిధి, ఆ డబ్బులు, ఆ సంపద అది నీదే. ఎందుకంటే అది నీ కోసం కాచి కూర్చోంది, ఎదురు చూస్తోంది, నిన్ను పిలుస్తోంది, రమ్మంటోంది, ఆశగా నీ కోసం ఎదురు చూస్తోంది. ఇక్కడ చదివావు కదా, విన్నావు కదా, ఈ రాత్రి ఇది విన్నావు అంటే 20 కోట్లు ఇది నీకు
బహుశా జోక్గా అనిపించవచ్చు, బహుశా నీ మనసులో ఇలాంటి ఆలోచన రావచ్చు. ఇలాంటి వీడియోలు, ఇలాంటి సందేశాలు చూస్తే డబ్బు వస్తే అందరూ ధనవంతులే అయిపోతారు కదా బాబా అని నువ్వు ఆలోచించవచ్చు. కానీ ఆలోచన మరియు ఇలాంటి అనుమానాల వల్లే నువ్వు ఈ రోజుటికి కూడా ధనవంతురాలివి కాకుండా, ధనవంతుడిగా కాకుండా పేదవాడిగా, పేదరాలిగా అలా మిగిలిపోయావు తల్లి. నీకు తెలుసా ఆ విషయం? ప్రపంచంలోని 1% ధనవంతులు ఎవరి దగ్గర అయితే అపారమైన సంపద ఉందో వారు కేవలం కష్టపడి ధనవంతులు కాలేరు. వారు ఒక రహస్యాన్ని బద్దలు కొట్టారు. మరి ఈ రోజు నేను కూడా నీకు ఆ రహస్యాన్ని బద్దలు కొట్టి చెప్పబోతున్నా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే నిబంధన ఒక్కటే, నువ్వు చివరి వరకు నాతో ఉండాలి. నువ్వు ఒక్క సెకండ్ మిస్ అయినా, ఇప్పుడు నువ్వు నాకు కాసేపు పక్కకు వెళ్ళినా, ఈ వీడియోని వదిలి కాసేపు పక్కకు వెళ్ళినా, నీకు నాకు ఏర్పడుతున్న ఆ శక్తి అనుసంధానం అనే దారం తెగిపోతుంది. నీ 7 తరాల పేదరికాన్ని కూడా ఈ రాత్రి ఎప్పటికీ తుడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ఒక దీర్ఘ శ్వాస తీసుకో. అంతేకాదు, నీ పాత నీకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండు. అన్ని సిద్ధులు, అన్ని గాఢమైన పూజలు మరియు అన్ని పెద్ద అద్భుతాలు రాత్రి నిశ్శబ్దంలోనే ఎందుకు జరుగుతాయని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకంటే పగలు అనేది శబ్దానిది. మనిషికి రాత్రింబవళ్ళు ఎందుకున్నాయో తెలుసా? పగలు పోరాటానిది, రాత్రి నిర్మాణానిది. ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు మేల్కొని తమ కలను ఆహ్వానించి కొద్ది మంది వ్యక్తుల కోసం విశ్వం యొక్క, ప్రపంచం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. నువ్వు ఇప్పుడు మేల్కొని ఉన్నావు అంటే నువ్వు ఎంచుకోబడ్డావు నీ అర్థం తల్లి. ఈరోజు నేను నీతో గాలి మాటలు మాట్లాడటం లేదు, వృధా మాటలు అస్సలు మాట్లాడను. సాయి ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది. ఒక్కొక్క అక్షరము కూడా 1,00,00,000 రూపాయలతో సమానం. దాన్ని తీసుకుని జీర్ణించుకొని మనసు లోతుల్లోకి తీసుకుని ఆచరణలో పెట్టాలి. జీవితం మారిపోతుంది. నేను డబ్బు గురించి మరియు ఏ డబ్బు అయితే నీ దగ్గరికి రాకుండా ఆగుతుందో దాని గురించి మాట్లాడతా. డబ్బు అంటే ఏంటి? అది కేవలం ఒక కాగితం ముక్క లేదా బ్యాంకులో ఉన్న అంకెనో కాదు తల్లి. డబ్బు ఒక శక్తి. నిప్పు ఎలా వేడిగా ఉంటుందో, మంచు ఎలా చల్లగా ఉంటుందో, డబ్బుకు కూడా ఒక స్వభావం ఉంటుంది. అది తనను గౌరవించే వారి దగ్గర మరియు దాన్ని నిర్వహించే మానసిక సామర్థ్యం ఉన్నవారికి దగ్గరికే వెళుతుంది, వారి వద్దే నిలుస్తుంది. అయితే చాలా మంది నన్ను అడుగుతారు, నా బిడ్డలు, నా భక్తులు నా గుడికి వచ్చిన ప్రతిసారి, నన్ను మొక్కిన ప్రతిసారి కూడా అడిగేది ఇదే, బాబా నేను పగలు రాత్రి కష్టపడుతున్నాను, చెమట చిందిస్తున్నాను, అయినా నా దగ్గరికి డబ్బు ఎందుకు రాదు? నాకంటే తక్కువ కష్టపడే ఆ రెండవ వ్యక్తి నోట్లతో ఆడుకుంటున్నాడు ఎందుకు? దీనికి కారణం ఏంటి బాబా అంటూ దీనికి సమాధానం చాలా చేదుగా ఉంటుంది, కానీ వినటానికి సిద్ధపడు. ఈ రాత్రి ఈ నిజం విను. నువ్వు నీ అదృష్టం వల్ల పేదవారు కాలేదు. నువ్వు నీ ఆలోచన మరియు నీ అవచేతన మనసు వల్ల పేదవానిగా లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నీకు నీ పెద్దలు ఏం నేర్పించారు? డబ్బు చెట్లకు కాయవు, దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు చాచుకోవాలి, ధనవంతులు చెడ్డవారు. ఇలాంటి మాటలన్నీ నీ మెదడులో ఇనప గొలుసుల్లా బంధించబడ్డాయి. నువ్వు ధనవంతులు కావాలని కలలు కన్నప్పుడు నీ మెదడే లోపల నుండి చెబుతుంది, వదిలేయ్, నీకంత లేదు, నీకంత సామర్థ్యం లేదు, నీకంత సీన్ లేదు అని. కానీ ఈ రోజు రాత్రి మాత్రం ఈ ఒక్క రహస్యాన్ని బద్దలగొట్టబోతున్నాం బిడ్డ. వస్తావా నాతో? రా, ఒక బలమైన నా శక్తితో కూడిన ఒక సమ్మెటను ఇస్తాను. అందుకొని ఆ నిర్ణయాన్ని, ఆ తప్పు మాటని బద్దలు కొట్టే ఆ సంపద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. 20 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించడం నీ జన్మ హక్కు అని నీ అవచేతన మనసులో నువ్వు నాటు. అది నా హక్కు, నేను సంపాదిస్తా ఎలాగైనా అని నీ మనసుకు చెప్పు, నీ మెదడుకు చెప్పు, బలంగా నాటు. నువ్వు అడగకు ఇక్కడ, ఇది నాకు సాధ్యమా, నాకు ఎలా వస్తుంది, నేను సంపాదించగలనా అంటూ అడగకు. ఇది నా హక్కు, నేను సాధిస్తాను అని మాత్రమే నీ హక్కుగా నువ్వు ప్రకటించు. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవటానికి నేను నీకు ఒక పాత కానీ అత్యంత శక్తివంతమైన ఒక విషయం చెప్తా. అది కూడా నా బిడ్డ, నా భక్తుడు అయినటువంటి ఒక జరిగిన సంఘటన చెప్తా, జాగ్రత్తగా విను. ఇది నీ జీవిత దృక్పథాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా విను తల్లి. అనగనగా ఒక పాత నగరం, అక్కడ ఒక రాజా అనే వ్యక్తి ఉండేవాడు. అతను నా భక్తుడు, సరిగ్గా నీలాగే ఉండేవాడు. అమాయకుడు, కష్టపడేవాడు మరియు నిజాయితీవంతుడు. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు రాళ్లు కొట్టే పని చేసేవాడు.
అతని చేతులు బొమ్మలు వచ్చేవి. శరీరం అలసటతో కుంగిపోయేది. ప్రతి రాత్రి అతను ఆకాశం వైపు చూస్తూ సాయితో ఫిర్యాదు చేసేవాడు. సాయి, నేను ఎవరికి ఏం అపకారం చేశాను? 2 పూటల కూడు కోసం నేను ఎంత పోరాటం ఎందుకు చెయ్యాలి? జనం ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి. కానీ నా ఇంటి కప్పు కారుతోంది, వర్షంతో తడుస్తోంది అని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు సరైనదే, బాధ నిజమే. ఒక రాత్రి అతను తన విరిగిన మంచం మీద పడుకుని ఉన్నప్పుడు కళ్ళ నుండి నీళ్లు కారుతుండగా అతని గదిలో ఒక వింత వెలుగు వచ్చింది. ఒక ముసలి ఫకీరు అతని ముందు నిలబడి ఉన్నట్లు అతను చూశాడు. అతని ముఖంలో అద్భుతమైన తేజస్సు ఉంది. రాజా భయపడ్డాడు. కానీ ఆ ఫకీరు నవ్వుతూ ఇలా అన్నాడు, రాజా, నీ ఫిర్యాదులు నా వరకు చేరుకున్నాయి. నువ్వు నీ పేదరికాన్ని చూసి ఏడుస్తున్నావు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నాకు కష్టాలని, కన్నీళ్ళని, అప్పుల బాధలని, ఆర్థిక సమస్యలని అల్లాడిపోతున్నావు కదా. నీకు తెలియని ఒక సత్యం చెప్తాను, విను. నీ గుండె జల్లుమంటుంది. ఏంటో తెలుసా? నువ్వు ఒక నిధి మీదనే కూర్చుని ఉన్నావు, అదే నీకు తెలియదు అని చెప్పగానే రాజా కంగారుగా లేచి కూర్చున్నాడు. అతను అడిగాడు, ఏ నిధి? నా ఇంట్లో తినటానికి తిండి కూడా లేదు బాబా అని రాజా చెప్పినప్పుడు ఆ ఫకీరు గంభీరంగా చూసి, చూడు బాబు, నీ ఇంటి వెనుక పెరట్లో ఉన్న పాత ఎండిపోయిన బావి పక్కన సరిగ్గా 3 అడుగుల లోతు నీ 7 తరాల నిధి పాతి పెట్టబడి ఉంది. బంగారు నాణ్యాలు, వైడూర్యాలు, వజ్రాలు. ఎంత ధనం అంటే నువ్వు నగరం అంతటినీ కొనేయచ్చు, అంతటి ధనం అని ఆ ఫకీర్ చెప్పగానే రాజా కళ్ళు తేలేశాడు. అతనికి నమ్మకం కలగలేదు. అప్పుడు ఫకీరు ఇంకా ఎలా అన్నాడు, కానీ ఒక నిబంధన ఉంది. నువ్వు ఆ నిధిని కేవలం అమావాస్య రాత్రి మాత్రమే తవ్వాలి. తవ్వేటప్పుడు నీ మనసులో ఒక ఆలోచన కూడా, భయం లేదా అనుమానము రాకూడదు. ఒకవేళ నిధి దొరకకపోతే ఏంటి అని నువ్వు ఆలోచించకూడదు. ఈ నిధి దొరుకుతుందా లేదా, దొరకకపోతే ఏంటి ఆ తర్వాత అన్న ఆలోచన నీ మనసులో వచ్చిందా, అది మట్టిలా కలిసిపోతుంది. నిధి నాదే, నేను దాన్ని తీసుకోవటానికి వచ్చాను అని అనుకుంటూ నువ్వు తవ్వు. ఒక్క క్షణమైనా నీ మనసులో అవిశ్వాసం వచ్చిందో, నమ్మకం పోయిందో, ఆ నిధి మళ్ళీ మట్టిలా మారిపోతుంది అని చెప్పి ఫకీరు అక్కడి నుండి మాయమయ్యాడు. అయితే ఆ రోజు నుండి రాజా ఆ నిధి గురించి కలలు కనడం మొదలుపెట్టాడు. కానీ ఒకరోజు అతని గుండెల్లో ఒక ఆశ కలిగింది. అతను అమావాస్య రాత్రి కోసం ఎదురు చూడసాగాడు. రోజులు గడిచాయి. చివరికి ఆ రాత్రి వచ్చింది. గాఢాంధకారం. రాజా గడ్డపార తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను తవ్వటం మొదలు పెట్టాడు. మొదటి దెబ్బ వేశాడు, మట్టి తొలగింది. అతని మనసులో ఆలోచన వచ్చింది, బాబా నిజమే చెప్పారా? ఎక్కడ నేను పిచ్చివాడిలా కష్టపడుతున్నానో అని. అతను మళ్ళీ తవ్వటం, మళ్ళీ ఆలోచన వచ్చింది, ఒకవేళ నిధి దొరక్కపోతే నా భార్య నన్ను చూసి నవ్వుతుందా? జనం నన్ను ఎగతాళి చేస్తారా? అతను తవ్వుతూనే ఉన్నాడు, చెమటలు చిందిస్తూనే ఉన్నాడు. కానీ ప్రతి దెబ్బతో అతని అనుమానం బలపడుతూ వచ్చింది. నా అదృష్టం ఎలాగూ బాగాలేదు, నాకేం దొరికింది? బహుశా ఇదంతా అబద్ధం అని ఆలోచిస్తూ రాజా రాత్రంతా అక్కడే గడిపేశాడు. కానీ తెల్లవారేసరికి రాజా ఆ గొయ్యిని మొత్తం తవ్వేశాడు. కానీ అతనికి అక్కడ ఏమీ దొరకలేదు. ఆ గొయ్యిలో కేవలం రాళ్ళు, కంకర మరియు మట్టి మాత్రమే ఉంది. ఒక చిన్న నాణ్యం కూడా దొరకలేదు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున రాజా గడ్డపారు పక్కన పడేసి నేల మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. నాకు తెలుసు, నా తలరాతల పేదరికమే రాసి ఉంది, ఆ కల అబద్ధం అని అనుకున్నాడు. పడుకున్నాడు ఏడ్చుకుంటూ. కానీ సరిగ్గా అప్పుడే అతని భుజంపై ఎవరో చెయ్యి వేశారు. అతను వెనక్కి తిరిగి చూస్తే అదే ఫకీరు నిలబడి ఉన్నాడు. కానీ ఈసారి అది కల కాదు. ఫకీరు నవ్వుతూ అన్నాడు, రాజా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు రాజా కోపంతో, మీరు నన్ను మోసం చేశారు. నేను రాత్రంతా తవ్వాను, కానీ అక్కడ ఏమీ లేదు, అంతా అబద్ధం అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఫకీరు శాంతంగా, నిధి అక్కడే ఉంది రాజా, ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ నువ్వు నిబంధనను అతిక్రమించావు. నేను చెప్పాను కదా, తవ్వేటప్పుడు అనుమానించవద్దని. నువ్వు నేలనైతే తవ్వావు, కానీ నీ మనసులో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తవ్వలేదు కదా, అనుమానాన్ని తవ్వి తీసి పడేయలేదు కదా. నీ ప్రతి ఆలోచన కూడా బ్రహ్మాండానికి, విశ్వానికి సిగ్నల్ గా వెళ్తోంది, నీ సాయికి సిగ్నల్ గా వెళ్తోంది, దైవశక్తికి సిగ్నల్ గా వెళుతోంది. దొరకదు అని నువ్వు ఏదైతే ప్రతికూల శక్తిని విడుదల చేస్తున్నావో ఆ బంగారాన్ని మట్టిగా మార్చేసింది. ప్రకృతి నీకు కావాల్సింది ఇవ్వదు,
ప్రకృతి నీకు దేనిపై నమ్మకం ఉందో దాన్నే ఇస్తుంది. నీ సాయి నీకు దేని మీద నమ్మకం నువ్వు పెట్టి ఉన్నావో దాన్ని అందిస్తాడు అని గంభీరంగా చెబుతాడు. నువ్వు కేవలం ఇక్కడ ఒక కథగా భావించుకు తల్లి. ఇది నిజంగా నా బిడ్డకి నేను చెప్పినటువంటి ఒక విషయం. సాక్షాత్తు నా భక్తుడికి నేను నిధి ఉంది అన్న మాట నిజమే, అతను తవ్వటము నిజమే. ఇక్కడ ఆ నిధి ఎందుకు కనబడకుండా పోయింది? అతనికి నమ్మకం లేదు. అతను అనుమానంతో చూశాడు. బహుశా నేను పిచ్చివాడిని అయిపోతానేమో, అక్కడ ఏదీ లేదేమో, ఇక్కడ ఒట్టి మట్టి మాత్రమే ఉందేమో అంటూ అనుమానంతో అపనమ్మకంతో తవ్వాడు. నమ్మకం లేని చోట ఏది ఫలించదు. నమ్మకం లేని చోట ఆ కళ్ళకు ఏది కనబడదు. ఎదురుగా ఉన్నా కూడా గుర్తించలేరు. ఆ అపనమ్మకం కళ్ళని కప్పేస్తుంది మాయల. అలానే జరిగింది. ఈ రాజా ఎవరో కాదు బిడ్డ, నీలాంటి వ్యక్తి. నువ్వే అనుకో. నువ్వు ఆ నిధిపైనే కూర్చుని ఉన్నావు. 20 కోట్లు కాదు, 50 కోట్లు ఈ సంపద నీ సాయి దగ్గర లేదు అని అనుకుంటున్నావు. అయితే నీ సాయి దగ్గర గాలిలా ధూళిలా పుష్కలంగా అందుబాటులో ఉంది. నువ్వు కోరింది ఇసుక రేణువులో ఇసుక రేణువంత కూడా కాదు. నీ సాయి దగ్గర ఉన్న నిధితో పోల్చుకుంటే నువ్వు అడిగింది ఏ పాటి తల్లి? ఇసుక రేణువులో ఇసుక రేణువంత కూడా కాదు, మట్టి రేణువంత కూడా కాదు. నువ్వు శ్వాస తీసుకునేటప్పుడు గాలి తక్కువైపోయిందేమో అని ఎప్పుడైనా ఆలోచిస్తావా? లేదు కదా. ఎందుకంటే గాలి చాలా ఉందని నీకు నమ్మకం ఉంది. మరి డబ్బు విషయంలో ఈ నమ్మకం ఎక్కడికి పోతోంది? ఈ రాత్రి నేను నీకు అదే గడ్డపారను ఇవ్వబోతున్నా. దానితో నువ్వు నీ తలరాతను తవ్వుకో. కానీ రాజా చేసిన తప్పు నువ్వు చెయ్యకు. ఈరోజు అనుమానించకు, తర్కం వెతక్కు. ఇక్కడ గత అనుభవాలు అన్నింటినీ ఈరోజు తలుపు బయట వదిలేసాయి. ఈరోజు కేవలం నమ్ము, గుడ్డిగా నమ్ము, నీ సాయిని నమ్ము. ఎందుకంటే అద్భుతాలు అనుమానం ముగిసిన చోటే మొదలవుతాయి. ఇప్పుడు నేను నీకు ఒక అత్యంత శక్తివంతమైన ప్రక్రియను చెప్పబోతున్నా తల్లి. ఇది మంత్రం తంత్రం ఏమాత్రం కాదు. ఇది స్వచ్ఛమైన మానసిక ఒక శాస్త్రం. ఇప్పుడు రాబోయే కొద్ది నిమిషాల పాటు నువ్వు వెన్నెముకను నిటారుగా ఉంచుకో. ఒకవేళ పడుకుని ఉంటే శరీరాన్ని వదిలి కళ్ళు మూసుకో. నా స్వరం నీ మెదడు లోపల ప్రతిధ్వనిస్తోంది, విను. దీర్ఘ శ్వాస తీసుకో మరియు వదులు. నీ చుట్టూ ఒక బంగారు రంగు వెలుగు వ్యాపిస్తున్నట్లు అనుభూతి చెందు. ఇది సమృద్ధి యొక్క వెలుగు. ఇప్పుడు ఊహించుకో. నీ మనోనేత్రంతో చూడు. మరుసటి రోజు ఉదయం అయ్యింది. నువ్వు నిద్ర లేస్తున్నావు. నువ్వు ఫోన్ తీయగానే నీకు ఒక మెసేజ్ కనిపిస్తోంది. నీ బ్యాంకు అకౌంట్లో ఒక భారీ మొత్తం క్రెడిట్ అయింది. 20 కోట్ల రూపాయలు. ఒకట్లు, పదులు, వందలు లెక్కించు. కేవలం ఆ పొడవైన నెంబర్ని చూడు. ఆ క్షణాన అనుభూతి చెందు. నీ శరీరం పులకరిస్తోంది. నీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయంతో కాదు, సంతోషంతో. నువ్వు గట్టిగా అరవాలనుకుంటున్నావు, కానీ ఆ మాట రావటం లేదు. నువ్వు పరిగెత్తుకుంటూ నీ తల్లిదండ్రుల వద్దకో లేదా నీ భాగస్వామి వద్దకో వెళ్ళి వారికి ఆ ఫోన్ చూపిస్తున్నావు. వారి కళ్ళల్లోకి చూడు. వారి ముఖాల్లో ఉన్న ఆ తృప్తి, ఆ సంతృప్తి, ఆ సంతోషాన్ని, ఆ అనుభూతి చెందు. ఏళ్లుగా నీ కుటుంబాన్ని వేధిస్తున్న అప్పులన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయాయి. నువ్వు ఏవైతే కలలు కన్నావో అవన్నీ ఈ రోజు కొనగలుగుతావు. ఆ పెద్ద ఇల్లు, ఆ లగ్జరీ కారు, విదేశీ ప్రయాణం, షాపుకు వెళ్ళినప్పుడు నువ్వు ఇప్పుడు డబ్బు లేదులే తర్వాత చూద్దాం అని ప్రైస్ ట్యాగ్ చూడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన వస్తువుని నువ్వు కొనేస్తున్నావు. ఆ స్వేచ్ఛను అనుభూతి చెందు. ఈ డబ్బు నిన్ను గర్వపోతుగా మార్చటం లేదు, నిన్ను మరింత వినయంగా మారుస్తోంది. నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావు. నీ దగ్గరకు ఎంత డబ్బు వస్తుందో అంతగా నువ్వు పంచుతున్నావు. ఇది ఇంకా ఎన్నో రెట్లు పెరిగి నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తోంది. ఈ దృశ్యాన్ని నీ మెదడులో ఎంత లోతుగా ముద్రించుకోవాలి అంటే నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నీ ప్రస్తుత పేదరికం అబద్ధం అనిపించాలి. ఒక్క క్షణం ఈ శ్రీమంతులే నిజం అనిపించాలి. గుర్తుంచుకో, మెదడుకు ఏది నిజమో ఏది కల్పనో తెలియదు. నువ్వు దీన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందితే నీ మెదడులో ఉన్నటువంటి ఆ ఇది తీసుకుంటుంది. కానీ జాగ్రత్త, ఎందుకంటే ఈ వీడియో ముగిసిన తర్వాతే అసలైన పరీక్ష మొదలవుతుంది నీకు. రేపు ఉదయం నువ్వు లేచినప్పుడు నీ జోబి ఖాళీగా ఉండొచ్చు. ఏదైనా బిల్లు కట్టమనే మెసేజ్ రావచ్చు. ఆ సమయంలో సరిగ్గా ఆ సమయంలో నువ్వు రాజాలా మారకు. నువ్వు నిరాశతో అరే ఏమీ జరగలేదు అని అనకు. దానికి బదులుగా నువ్వు నవ్వి ఇలా అనాలి, ఇది కేవలం పాత లెక్కలు సెటిల్ అవుతున్నాయి. నా 20 కోట్లు దారిలో ఉన్నాయి, వస్తున్నాయి. నా సాయి తెస్తున్నాడు. ఇదే అసలైన గేమ్ చేంజ్ వైఖరి. స్థిరంగా ఉంచు. నువ్వు నీపై అచంచలంగా ఉండు.
ఈ వీడియో ఏదో సాధారణ వీడియో కాదు. ఈ సందేశం ఒక దీక్ష. ఈ రోజు నువ్వు తెలియకుండా సమృద్ధి మార్గంలో మొదటి అడుగు వేశావు. ఇప్పుడు ఈ శక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. రేపు ఉదయం నీకు భిన్నంగా ఉంటుందని నాకు తెలుసు. సూర్యకిరణాలు అవే కావచ్చు, కానీ వాటిని చూసే నీ కళ్ళు మారిపోతాయి. నువ్వు ఇప్పుడు ఒక బాధితుడు కాదు, ఒక సృష్టికర్త. కానీ వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం తల్లి, ఏదైనా పొందాలి అంటే శక్తి ప్రవాహం అవసరం. నేను నీకు ఈ రహస్య జ్ఞానాన్ని ఇచ్చాను. నువ్వు ఇప్పుడు ఈ శక్తి చక్రాన్ని పూర్తి చెయ్యాలి. అది ఎలా అని నువ్వు అనుకోవచ్చు. ఇది సాధారణ, చాలా సులభం. ఏంటో తెలుసా? నీ సాయి చెప్పిన దాన్ని అక్షరాల తూచ తప్పకుండా నమ్మకంతో నమ్మి పాటించినప్పుడు డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నిజంగా నీ ఇంటి వెనుక ఆ నిధి, గుప్త నిధి నీకు దొరికిన నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు. డబ్బు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ఇనపెట్టులో నీకు దర్శనమిచ్చినా నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు. నీ మనో సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో, నీ మీద నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో, నీ సాయి మీద నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో, అప్పుడు నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నేను తీరుస్తాను బిడ్డ, నీకు మాట ఇస్తున్నా. నీ కష్టాలన్నీ తొలగిస్తా, నీ అప్పులన్నీ తీర్చేస్తా, నీ పేదరికం నుంచి నీకు విముక్తి కలిగిస్తా. ఇది నీ సాయి వాగ్దానం అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.